ఆగండి, ఆగండి, ఆగండి. ఎక్కడికెళ్ళిపోతున్నారు? హాయ్ అండి. చూస్తున్నారా? చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట అయితే ఉంటుంది. ఆ గంట నొక్కేసారంటే మనం చేసే ప్రతి ఒక్క వీడియో మనకొచ్చేస్తుందనమాట. ఏంటా తింటున్నాను అనుకున్నారా? ములక్కాడ చికెన్ అయితే చేశాననమాట. అది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే మిక్సీ జార్లో కొంచెం గసాలు, ధనియాలు, వెల్లుల్లిపాయలు, అల్లము, పట్ట, లవంగాలు వేసి పేస్ట్ చేసేసేయాలన్నమాట. ఇలా పేస్ట్ చేసేసి పక్కన పెట్టుకునేసి ఫస్ట్ అయితే కడాయి పెట్టేయాలన్నమాట. కడాయి పెట్టిన తర్వాత అందులో ఆయిల్ లేకుండా ఉంటామా, ఆయిల్ అయితే వేసుకొని హీట్ అయిన తర్వాత అందులో కొంచెం సోంపు, కొంచెం జీలకర్ర వేసేసి అవి చిటపటలాడిన తర్వాత ఎర్రగడ్డ అయితే ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు అందులో వేసుకునేయాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసి కలిపేసి ములక్కాళ్ళు అందులోనే వేసుకునేయాలన్నమాట. లేదంటే మాట వచ్చేది. అలా ములక్కాళ్ళు వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఎందుకంటే ములక్కాడలు మగ్గాలి కదా, అందుకని కొంచెం సాల్ట్ కూడా వేసేసి తిప్పేసామన్నమాట. ములక్కాళ్ళు ఒకరో మగ్గినట్టు కనిపిస్తున్నాయి కదా, అందులోనే కొంచెం పసుపు కూడా వేసుకొని ఆ ములక్కాడలు పసురు వాసన అయితే వస్తుంది కదా, కొంచెం ఆ వాసన రాకుండా దాన్ని పసుపు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకునేసి అందులోనే బాగా కడిగి శుభ్రం చేసుకుని చికెన్ అయితే అందులో వేసేయాలన్నమాట. అందులో వేసేసిన తర్వాత అది కూడా బాగా కలిపేసి బాగా కలిపేసి మూత అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఏ మాట మాట కానీ చికెన్తో ఏం వేసి చేసినా సూపర్. మనం చికెన్ లవర్స్ లేండి. ఇదిగోండి, ఆ చికెన్లో వాటర్ అంతా అలా వచ్చేస్తుంది అనమాట. చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చి అదంతా ఎగిరిపోయేదాకా మళ్ళీ కలిపేసి మూత పెట్టేసుకోవాలన్నమాట. అలా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత దాంట్లోనే కొంచెం టమాటా వేసి మళ్ళీ ఒకసారి కలిపేసి ఒకసారి మూత అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఎందుకంటే టమాటాలు మగ్గాలి కదా. ఇప్పుడైతే మూత అయితే పెట్టేసామండి. చూడండి వాటర్ ఎలా పొంగుతున్నాయో. ఒకసారి అయితే కలిపేసుకున్నాక బాగా కలిపేయాలన్నమాట. అలా కలిపేసి మూత అయితే పెట్టకూడదు అనమాట ఇంకా. ఎందుకంటే ఆ వాటర్ అంతా పోవాలి కాబట్టి మూత అయితే పెట్టకూడదు అనమాట. మనమే కొంచెం వాటర్ వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా కలిపేసుకోవాలి. అలా వేసి కలిపేసుకున్నాక అది బాగా ఉడకనిచ్చి ఆ పచ్చి స్మెల్ పోయేదాకా కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, ములక్కాడ కూడా ఉడికిపోయింది. అలా ఉడికిన తర్వాత అందులోనే కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం లేని గరం మసాలా అది కూడా వేసుకునేసి బాగా ఉడకనియాలన్నమాట. అందులో వాటర్ కొంచెమే చాలండి, ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. వాటర్ మనం వేసుకున్నాం కదా, అదే చాలు. ఆ వాటర్ పోసి క్లిప్ అయితే ఎగిరిపోయిందనమాట. అందువల్ల వాటర్ పోయలేకపోయా. ఫైనల్గా చికెను మునక్కాయ అయితే ఉడికిపోయిందనమాట. రెడీ అయిపోయిన ములక్కాడ చికెన్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేసేయండి. మీరు కూడా చేసుకొని ఎలా ఉందో